విష్ణు రూపాలలో శయనమూర్తి కూడా ఒకటి. 24 విష్ణు రూపాలు వేరు, శయనమూర్తులు వేరు. శయనమూర్తులు 4 విధాలుగా ఉంటారు. అందులో మొదటిది యోగ శయనమూర్తి. అనంతుడనేటువంటి సర్పం మీద పడుకొని లేదా అనంతాసనంలో ఉన్నటువంటి ఈ విష్ణుమూర్తి, అతనికి 2 చేతులే ఉంటాయి. కుడి చెయ్యి కిరీటం తాకేటట్లుగా, ఎడమ చెయ్యి కటకముద్రలో తొడను తాకుతూ ఉంటుంది. ఆయన చుట్టూ పరివారాల్లో భృగువు, మార్కండేయుడు, మధుకైటపులు, నాభి పద్మంలో బ్రహ్మ, ఆయుధ పురుషులు, గరుడ, విశ్వక్సేనులు, వాళ్ళనే వేత్రహస్తులని కూడా అంటారు. సప్తఋషులు కూడా ఉండాలి. అట్లా ఉంటే అది ఉత్తమ యోగ శయనమూర్తి అని అంటారు. వీళ్ళు సప్తఋషులు వాళ్ళు లేకపోతే మధ్యమ అని, మరి ఈ వేత్రహస్తులు లేకపోతే అధమ యోగ శయనమూర్తి అని అంటారు. రెండవది భోగశయనమూర్తి. అనంతాసనం మీదనే మడిచిన కుడి ఎడమ కాలితో భోగశయనమూర్తి పడుకొని కనిపిస్తాడు. లక్ష్మీ భూదేవులు, పద్మనాభులు, దేవదేవాంగనలు అందరూ ఉంటే ఇది ఉత్తమ భోగశయనమూర్తి. దిక్పాలకులు, నారద తుంబురు లేకపోతే మధ్యమ భోగశయనమూర్తి అని. ఈ మూడవది వీరశయనమూర్తి. ఈ వీరశయనుడు 4 చేతులు ఉంటాయి. పాతాల దగ్గరనే మధుకైటపులు కనపడతారు. లక్ష్మీ భూదేవి, కమలా బ్రహ్మం, ఆయుధ పురుషులు, ఇంకా సనత్ కుమారులు వీళ్ళందరూ ఉంటే అది ఉత్తమ వీరశయనమూర్తి అని. 2 పడగలు మాత్రమే ఉండే ఆదిశేష తల్పంలో ఉండేటువంటి వాడు 4వ శయనమూర్తి అయిన అభిచారిక శయనమూర్తి. ఒక్కొక్కసారి 2 భుజాలు ఉంటాయి లేదా 4 భుజాలు కూడా ఉండే అవకాశం ఉందని ప్రతిమ లక్షణం చెప్తుంది. పార్శ్వ పరివార దేవతలు ఎవరు ఉండరు. ఇక్కడ చిన్న చిన్న తేడాలతో 4 శయనమూర్తులు వేరువేరుగా కనపడతారు. మా ఊరు ఆలేరులో రంగనాయకుని గుడి ఉంది. రంగనాయక గుడిలో ఉండేటువంటి శయనమూర్తి ఆయన 2 పడగల కాదు, కానీ ఆయన 2 చేతులే ఉండి పార్శ్వ పరివార దేవతలు ఎవరు లేకుండా ఉన్నారు. అయితే యోగశయనమూర్తి కూడా 2 చేతులే ఉంటాయి. ఈ కుడి చేయి కిరీటం తాకినట్టుగా, ఎడమ చేయి కటకముద్రలో తోడను తాకుతూ ఉండడం అనేది ఇక్కడ కనబడుతుంది. కానీ పరివారము ఎవరూ లేకపోవడం చేత ఒక భేదంతో ఆయనను అభిచారిక శయనమూర్తి అనవచ్చునేమో. ఉత్తరాదిలో మనకి శయనమూర్తులు తక్కువ కనపడతారు, దక్షిణాదిలో ఎక్కువ